అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందులో భాగంగా నేడు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజలు ఏ విధంగా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చనే విధానాన్ని మనం తెలుసుకుందాం. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు మెరుగైన సేవలను అందించడానికి రూపొందించిన యాపే ఇది మై జీహెచ్ఎంసీ యాప్. ఇది 2016లో ఆవిష్కరించబడింది. ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్ని రూపొందించారు. ఈ యాప్లో అన్ని సేవలను అన్ని సేవలను ఒక చోటికి తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ మొబైల్ యాప్ అనే మై జిహెచ్ఎంసీ యాప్ని మొదలుపెట్టారు. ప్రజలకు పూర్తి పారదర్శకత, తమ ఫిర్యాదులు, విజ్ఞప్తులు, దరఖాస్తులు చేసుకోవడానికి మరియు ఫైల్ పురోగతికి సంబంధించిన ఏ స్థాయిలో ఉంది మన ఫిర్యాదు ఇప్పుడు తెలుసుకునే విధానం కూడా ఈ మై జిహెచ్ఎంసీ యాప్లో ఉంది. ముఖ్యంగా దీనిలో వివిధ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే వివిధ డిపార్ట్మెంట్ వారీగా మనకు ఈ యాప్లో సపరేట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ యాప్లో ముఖ్యంగా జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను వివరాలు, వ్యాపార లైసెన్సులు, ఎల్ఆర్ఎస్లు మరియు గ్రీవియన్స్ లాంటి వాటికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. మనం ఈ యాప్ ద్వారా ఏ అంశాల గురించి మనకు ఉపయోగపడుతుంది అనేది. ముఖ్యంగా దీనిలో ఇంజనీరింగ్ సెక్షన్, ఎలక్ట్రికల్ సెక్షన్, హెల్త్, స్వచ్ఛత, యాంటమాలజీ, వెటర్నరీ, టౌన్ ప్లానింగ్, అర్బన్ బయోడైవర్సిటీ, అడ్వర్టైజ్మెంట్స్, ఎస్టేట్స్, స్పోర్ట్స్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, రెవెన్యూ, ఎలక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ల్యాండ్ అక్విజిషన్, పార్కింగ్, ఫైర్ ప్రివెన్షన్ వింగ్, శానిటైజేషన్, డిజాస్టర్ రెస్పాన్స్ ఇలాంటి ముఖ్యమైన మాడ్యూల్స్ ఉంటాయి. ముందుగా మనం ఇందులో ట్రేడ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కూడా మనం ఇందులో పొందొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్స్ని. ట్రేడ్ లైసెన్స్ కూడా మనం నో యువర్ టిన్, అలాగే ట్రేడ్ ఫీ కలెక్షన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్, డబుల్ లైన్, మల్టీ లైన్, స్టార్ హోటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, అలాగే రెవెన్యూ ట్రేడ్ లైసెన్స్ యొక్క రెన్యువల్ మరియు పేమెంట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్ యొక్క మీ యొక్క పీటిన్ అంటే మీ ప్రాపర్టీ యొక్క టిన్ నెంబర్ తెలుసుకొని అక్కడే మనం ప్రాపర్టీ ట్యాక్స్ పే కూడా చేసుకోవచ్చు. అందుకు ముఖ్యంగా మీ సర్కిల్ నెంబర్ ఎంటర్ చేసి హౌస్ ఓనర్ నేమ్, హౌస్ అడ్రస్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇస్తే అక్కడ మనకు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఇందులోంచే పే చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొన్ని పెయిడ్ సర్వీసెస్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్, మనం ఏదైతే కన్స్ట్రక్షన్ మరియు డెమాలిషన్ వేస్ట్ ఉంటుందో అది తీసుకెళ్ళడానికి మనకు వెహికల్స్ని కూడా అరేంజ్ చేస్తారు. అలాగే నో యువర్ వార్డ్, మీ దగ్గరలో ఉన్న వార్డ్ ఆఫీస్ల వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. వెదర్ అలర్ట్స్, ఐఎండి అప్డేట్స్, ఇందులో లోకల్ వెదర్ రిపోర్ట్స్, ఫోర్కాస్ట్ ఉంటాయి. మనకు వెదర్ రిపోర్ట్స్ కూడా ఇందులో చూసుకోవచ్చు. అలాగే నియర్ బై మీ అనే అంశం ద్వారా మన దగ్గరలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ సెంటర్స్, అన్నపూర్ణ మెస్, అలాగే ప్లే గ్రౌండ్స్, పార్క్స్, బస్సీ దవాఖానా ఇలాంటి మరెన్నో కూడా వివరాలు మనం తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారానే. ముఖ్యంగా గ్రీవియన్సెస్ టైప్, ఇందులో ప్రజలకు చాలా ఉపయోగకరమైన అంశం గ్రీవియన్సెస్. ఇప్పుడు ఉదాహరణకు ఇంజనీరింగ్ సెక్షన్లో వస్తే రిపేర్స్ టు పాత్ హోల్స్, మనకు ఫుట్ పాత్స్ మీద ఏమైనా రిపేర్స్ ఉన్నా, అలాగే రోడ్ పాత్ హోల్స్ అంటే గుంతలు పడ్డ రోడ్డుకి రిపేర్ చేయాలనుకున్నా మనం కేవలం ఒక ఫోటో తీసి అందులో లొకేషన్ని యాడ్ చేసి కంప్లైంట్ రేస్ చేస్తే కన్సర్న్ అథారిటీకి వెళ్తుంది. అంటే ఎవరైతే దీనికి సంబంధించిన అధికారి ఉంటాడో అతనికి డైరెక్ట్గా మీ ఫిర్యాదు వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఒక అలర్ట్ వస్తుంది, దీనికి సంబంధించిన వ్యక్తి ఎవరు, ఏఈ కానీ వాళ్ళ నంబర్స్ వస్తాయి. అలాగే దాని పురోగతి కూడా మనకు తెలుస్తుంది, అంటే కంప్లైంట్ క్లోజ్ అయిందా, రన్నింగ్లో ఉందా, ప్రాసెస్లో ఉందా అనేది. ఇంజనీరింగ్ సెక్షన్లో పాత్ హోల్స్, ఫుట్పాత్ రిపేర్స్, నాలా రిపేర్స్, వాటర్ లాగింగ్ పాయింట్స్ మరియు డీసిల్టింగ్ ఆఫ్ నాలా, ఇప్పుడు నాలాని శుభ్రపరచడం కానీ, అలాగే పబ్లిక్ టాయిలెట్స్లో వాటర్ సప్లై లేకపోవడం, ఓవర్ఫ్లో ఆఫ్ నాలా పొంగినప్పుడు కూడా మనం కంప్లైంట్స్ ఇచ్చుకోవచ్చు. నాలాకి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న కూడా, అలాగే బరియల్ గ్రౌండ్స్ మన శ్మశాన వాటికల అభివృద్ధి కోసం కూడా ఈ ఇంజనీరింగ్ సెక్షన్లో మనం కంప్లైంట్స్ రేస్ చేయవచ్చు.
అలాగే ఇంకో సెక్షన్‌కొస్తే ఎలక్ట్రికల్ సెక్షన్. ముఖ్యంగా ఇది స్ట్రీట్ లైట్స్ ఏవైతే వెలగని స్ట్రీట్ లైట్స్ గురించి కంప్లెయింట్ ఇయ్యడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫోటో తీసి మనం అడ్రెస్ ఇస్తే వితిన్ 24 అవర్స్ గానీ, 48 అవర్స్‌లో గానీ అది కంప్లెయింట్ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్ట్రీట్ లైట్స్ యొక్క రిపేర్స్ చేయించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే కొత్త స్ట్రీట్ లైట్స్ అవసరమో అందులో న్యూ స్ట్రీట్ లైట్ రిక్వైర్మెంట్ అనేది ఆప్షన్ ఎంచుకొని మనం కంప్లెయింట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కంటిన్యూస్‌గా గ్లో అయితే మార్నింగ్, ఈవినింగ్ కంటిన్యూస్‌గా స్ట్రీట్ లైట్స్ గ్లో అయితే దాన్ని గూడా మనం ఇక్కడ కంప్లెయింట్ రూపంలో ఇక్కడ పొందుపరచొచ్చు. అలాగే ఏదైతే టైమర్ సెట్టింగ్స్ ఉంటాయో స్ట్రీట్ లైట్స్‌లో దాన్ని గూడా ఎలక్ట్రికల్ సెక్షన్ గ్రీవియన్సెస్‌లో మనం రైజ్ చేయొచ్చు. హెల్త్ విషయానికొస్తే ఇంకో సెక్షన్ అన్‌హైజీనిక్ ఫుడ్ క్వాలిటీ ఇన్ హోటల్స్ అంటే ఫుడ్ అన్‌హైజీనిక్‌గా ఉన్నప్పుడు, ఎక్స్‌పైర్డ్ ఫుడ్ అమ్ముతున్నప్పుడు, అలాగే కంటామినేటెడ్ ఫుడ్ అమ్ముతున్నా గూడా మనం కంప్లెయింట్స్ రైజ్ చేయొచ్చు. స్వచ్ఛత అనే సెక్షన్‌లో మనం చూసుకుంటే గార్బేజ్ వెహికల్ మనకు రాకపోయినా ఏదైనా ఇంటింటికొచ్చి తీసుకెళ్ళే గార్బేజ్ వెహికల్ మనకు రాకున్నా గూడా కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. వీధులు ఊడవడం స్ట్రీట్ స్వీపింగ్ ఒకవేళ జరగకపోతే కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ అవ్వకపోయినా, బ్లాకేజ్ అయినా మనం కంప్లెయింట్స్ చేయొచ్చు. ఇలాంటి గార్బేజ్ డంప్ ఎక్కడైనా వేస్టేజ్ గానీ డంపింగ్ చేస్తే, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ కాకపోయినా అట్లాంటి కంప్లెయింట్స్ అన్నీ స్వచ్ఛత సెక్షన్‌లో మనం వెళ్లి కంప్లెయింట్ చేస్తే మనకు త్వరితగతిన రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకో సెక్షన్‌కొస్తే యాంటమాలజీ అంటే దోమల బాధ నుండి మనం కాపాడడానికి ఏదైతే మాస్కిటో ఫాగింగ్ ఉందో దానికి సంబంధించి కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు యాంటమాలజీ డిపార్ట్మెంట్ సెక్షన్ ద్వారా. ఏదైనా మలేరియా, డెంగ్యూ ఇతర ఫీవర్స్ లొకేట్ చేస్తే దాన్ని కూడా మనం ఇక్కడ యాంటమాలజీ డిపార్ట్మెంట్లో కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ స్ప్రేయింగ్ యాంటీ లార్వా స్ప్రే చేయవచ్చు మాస్కిటో మన లొకాలిటీలో కంట్రోల్ చేయడానికి. అలాగే వెటర్నరీ సెక్షన్కి వస్తే ఏమన్నా పెట్ డాగ్స్ సంబంధించిన డెత్ యానిమల్స్ లిఫ్టింగ్ కానీ, డాగ్స్ బ్రీడింగ్ యొక్క కంట్రోల్ చేయడానికి వ్యాక్సినేషన్, స్ట్రీట్ డాగ్స్ కంప్లైంట్స్ కానీ, ఇల్లీగల్ స్లాటర్ ఆఫ్ యానిమల్స్ ఇట్లాంటి విషయంలో మనం వెటర్నరీ సెక్షన్ని ఎంచుకోవాలి. టౌన్ ప్లానింగ్ సెక్షన్కి వచ్చేటప్పుడు ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ రోడ్స్ ఎవరైనా ఇల్లీగల్గా రోడ్స్ని ఎంక్రోచ్ చేస్తే, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసిన, సెల్ టవర్ మన నైబర్హుడ్లో ఉన్నా కూడా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. పబ్లిక్ ప్రాపర్టీని ఎవరైనా ఆక్రమించినా, మనం ఫుట్పాత్ని ఆక్రమించి బ్లాక్ చేసినా కూడా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు టౌన్ ప్లానింగ్ విభాగంలో. అర్బన్ బయోడైవర్సిటీకి వస్తే ముఖ్యంగా ఇందులో ఏవైనా చెట్లు పడిపోయినప్పుడు అర్బన్ బయోడైవర్సిటీ వాళ్ళ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుంది, ఏదైనా చెట్లు పడ్డా కూడా. అలాగే బ్రాంచ్ ప్రూనింగ్ అంటే బ్రాంచెస్ని కట్ చేయడానికన్నా, ప్లాంటేషన్ మనకు ట్రీస్ కావాలన్నా పెంచాలన్నా కూడా పరిసర ప్రాంతాల్లో ప్లాంటేషన్ కూడా వీళ్ళు అర్బన్ బయోడైవర్సిటీ నుంచి అందిస్తారు. మెయింటెనెన్స్ ఇన్ పార్క్స్ మన పబ్లిక్ పార్క్స్లో మెయింటెనెన్స్ విషయంలో కానీ, రెనోవేషన్ ఆఫ్ పార్క్స్ విషయంలో కానీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్లో మనం కంప్లైంట్స్ రైజ్ చేయొచ్చు. అలాగే ఇందులో ఇంకో సెక్షన్ అడ్వర్టైజ్మెంట్ మాడ్యూల్ అనేది ఉంటుంది. ఇందులో అన్ఆథరైజ్డ్ హోర్డింగ్స్ గురించి కానీ, అన్సేఫ్ హోర్డింగ్స్ గురించి కానీ మనం కంప్లైంట్స్ చేయొచ్చు. అలాగే ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఎట్ బస్ స్టాప్స్లో ఫెసిలిటీస్ లేకపోయినా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. న్యూసెన్స్ డ్యూ టు హోర్డింగ్ లైటింగ్స్ మనకేమైనా అసౌకర్యం కలిగినప్పుడు హోర్డింగ్ లైటింగ్స్ ద్వారా దాన్ని కూడా మనం ఈ ఫిర్యాదు ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఎస్టేట్స్ అనే విభాగానికి వస్తే మార్కెట్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే మనం కంప్లైంట్స్ రైజ్ చేయొచ్చు. ముఖ్యంగా మై జిహెచ్ఎంసి యాప్లో స్పోర్ట్స్ అనే సెక్షన్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఏదైనా కోచ్ కానీ, ఫ్యాకల్టీ కానీ అవైలబిలిటీ మనకు కావాల్సి ఉంటే ఎక్కడన్నా స్టేడియంస్లో కానీ, జిమ్స్లో కానీ, గవర్నమెంట్ మెయింటైన్ జిమ్స్లో కానీ కోచ్ కానీ, ఫ్యాకల్టీ కానీ అవసరం ఉంటే దాన్ని కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మెయింటెనెన్స్ ఆఫ్ ప్లే గ్రౌండ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మెయింటెనెన్స్ ఆఫ్ జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్స్, రిపేర్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇప్పుడు మన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఏమైనా రిపేర్ చేయాల్సి ఉంటే కూడా మనం ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఆర్గనైజింగ్ స్పోర్ట్స్ క్యాంప్స్ మనకు స్పోర్ట్స్ క్యాంప్ సమ్మర్లో ఆర్గనైజ్ చేయాలనుకునే రిక్వెస్ట్ కూడా ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. జిమ్ ఎక్విప్మెంట్స్ ఇన్ కమ్యూనిటీ హాల్స్, వ్యాయామశాలాస్, ప్లేయింగ్ మెటీరియల్స్ అట్ ప్లే గ్రౌండ్,
ఇవన్నిటికి సంబంధించి కూడా జిహెచ్ఎంసి స్పోర్ట్స్ వింగ్ ద్వారా మనం కంప్లైంట్ రైజ్ చేసుకునే అవకాశం ఉంది. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే సెక్షన్ ద్వారా చాలా అంశాలు మన ముందున్నాయి. మెయింటెనెన్స్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ డే కేర్ సెంటర్స్, ఆర్గనైజింగ్ మెడికల్ క్యాంప్స్, డిలే ఇన్ రిజిస్ట్రేషన్ ఇన్ ఆసరా, డిలే ఇన్ బ్యాంక్స్ లింకేజ్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డిలే ఇన్ రిజిస్ట్రేషన్ ఇన్ వికాసం, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ డిసేబుల్డ్, అలాంటి ఎన్నో విషయాలు కూడా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే మాడ్యూల్లో మనం పొందుపరచవచ్చు. ఇంకోటి ఎలక్షనింగ్ సంబంధించింది. ఇప్పుడు మనం కొత్త ఓటర్ ఎన్రోల్ చేసుకోవాలనుకున్న ఎలక్షన్ విభాగంలోకి వెళ్ళి ఫామ్ 6 అనేది ఇంక్లూజన్ ఇన్ ఎలక్ట్రల్ రోల్, ఫామ్ 6 నింపితే మనకు కొత్త ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఫామ్ 8 అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు కరెక్షన్ టు పర్టిక్యులర్ ఎంట్రీస్ అని ఉంటుంది. ఫామ్ 8A అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది ఓట్ని. ఫామ్ 7 అంటే డిలీషన్ ఆఫ్ ఓట్స్ గురించి మనం ఈ యాప్ ద్వారా, అలాగే బోగస్ ఓట్లు డిలీషన్ విషయంలో కూడా ఈ యాప్ ద్వారానే మనం డైరెక్ట్గా కంప్లైంట్స్ చేయవచ్చు. పార్కింగ్ అనే మాడ్యూల్కి వస్తే ఎక్సెస్ కలెక్షన్ ఆఫ్ పార్కింగ్ ఫీజ్, ఎక్కడైతే మనకు కలెక్షన్ చేస్తారో పార్కింగ్ ఫీజ్, అందులో అదనంగా ఏమైనా ఛార్జీలు చేస్తే మనం కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. అన్ఆథరైజ్డ్ కలెక్షన్ ఆఫ్ పార్కింగ్ ఫీజ్, ఎక్కడ పార్కింగ్ ఫీజ్ లేకున్నా కూడా మనకు వాళ్ళు కలెక్ట్ చేస్తారో దాన్ని కూడా మనం ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. శానిటేషన్ విభాగానికి వస్తే గార్బేజ్ బర్నింగ్, ఎవరైతే గార్బేజ్ని కాలుస్తుంటారో దాన్ని కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. రోడ్ సైడ్ బ్యానర్స్, పోస్టర్స్, ఫ్లాగ్స్, ఫ్లెక్సీస్ ఏమైనా డిస్టర్బెన్సింగ్ ఉంటే ఇది ఫ్లెక్సీస్, బ్యానర్స్, పోస్టర్స్ మీద కూడా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ముఖ్యంగా మై జిహెచ్ఎంసీ యాప్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్ కూడా ఒకటి పొందుపరచడం జరిగింది. ఏమన్నా హ్యూమన్ని రెస్క్యూ చేయాలన్నా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, వాటర్ స్టాగ్నేషన్లో ఎవరైనా చిక్కుకున్న, బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు మనం రెస్క్యూ చేయాలనుకున్నా కూడా ఈ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ని మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు కంప్లైంట్ ఇస్తే. ట్రీ ఫాల్, ఎవరైనా పెద్ద చెట్లు పడిపోయినా కూడా వాళ్ళని కాపాడే అవకాశం ఉంది. యానిమల్ అండ్ బర్డ్ రెస్క్యూ కూడా ఇందులో చేయొచ్చు. ఈ మై జిహెచ్ఎంసీ యాప్ యూజ్ చేసుకొని మనము ప్రజలుగా పాలకులచే పని చేయించుకోవడం అనేది మన హక్కు. ఇప్పుడు ప్రజల్లో కూడా సిటిజన్ యొక్క అవేర్నెస్ పెరిగినప్పుడు ప్రభుత్వం కూడా పనిచేసే విధానాన్ని మార్చుకుంటుంది. త్వరగా వాళ్ళు జవాబుదారీగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలు తమ అవసరాలకు ఏమైనా కంప్లైంట్ రైజ్ చేయాలనుకుంటే వార్డ్ ఆఫీస్ వరకు వెళ్ళి కానీ, జోనల్ కమిషనర్ ఆఫీస్ వరకు వెళ్ళి కానీ చేసుకునే అవకాశం ఉన్న ఈ యాప్ ద్వారా కూడా మనం కంప్లైంట్స్ రైజ్ చేసుకోవచ్చు. ప్రశ్నించడం మొదలు పెడితే పనులన్నీ ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుందని ఆశిస్తూ, మనం ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం కొంచెం వాళ్ళని గైడ్ చేసి ఈ అప్లికేషన్ ద్వారా మై జిహెచ్ఎంసీ యాప్ని ఉపయోగించి చిన్న సమస్యల నుంచి ఏ సమస్యలు ఉన్నా ఇందులో పొందుపరిచే మాడ్యూల్స్ని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయవచ్చు. అందరూ కూడా మై జిహెచ్ఎంసీ యాప్ పై అవగాహన తెచ్చుకొని ఈ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో మనకు ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ కానీ, గార్బేజ్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, ఇలాంటి వెటర్నరీ సంబంధించింది కానీ, ఇలా హెల్త్ అండ్ శానిటేషన్ విషయంలో కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మనకు ఈ మై జిహెచ్ఎంసీ యాప్ని ఉపయోగించి వాళ్ళు త్వరితగతిగా సమాధానాలు మరియు పరిష్కారాలు పొందొచ్చని ఆశిస్తున్నాం. గవర్నమెంట్ ద్వారా పని చేయించుకోవడం అనేది ప్రజల హక్కు. ఆ హక్కుని మనం వినియోగించుకుంటామని ఆశిస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.